ఈ సభవారంతా క్షేమమేనా? సరే, గ్రామ కుల పెద్దలను గ్రామ పెద్దలు ఒకసారి కొనియాడు. మరి సర్పంచ్ గారే ఈ ఆటకు సహకరించిన వారు వెంబడి కొనియారు. శ్రీ రుక్మిణి కేశవనారద సంగీతలోరా శ్రీ రుక్మిణి కేశవనారద సంగీతలోర గజన శౌరి కారుణ్యము తోడమమ్ము గ్రామము కృష్ణ. సృష్టించిన విష్ణుడు, రక్షించిన శంకరుడు, రాధ రాసిన బ్రహ్మకు, కనిపెంచిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, కవి రాసిన కవి పండితులకు, నా తోడ పుట్టిన అన్నదమ్ములకు, నా తోటి కళాకారులకు, మధ్య దంతములు చేసే మాతృకులకు నా రెండు కరములచే వంగి నమస్కరించదా. వరమునా పుట్టినట్టి వరమునా పుట్టినట్టే మరి మీరు ఎవరు? మీరు చూస్తే ఒక దైవ స్వరూపంలో కనిపిస్తున్నారు మాకు. మరి మిమ్మల్ని చూస్తే ఆ సాక్షాత్ పరమేశ్వరుడికి అవతారం ఇచ్చే వాళ్ళే కనిపిస్తున్నారు. నన్ను ఎవరు అంటున్నారా? అవును స్వామి. నేను అనగా ఆ యొక్క రాజన్మ మహారాజు ఏనాగదేవి కుమారుండరు, వారి గర్భంలో పుట్టినటువంటి కుమారుండరు. నేను వారి గర్భమున
వారి గర్భమున ఉరాన పుట్టిన ఆ యొక్క ఉర కుమారుడు కాబట్టి నా యొక్క నామము ఉరరత్నమల్లన్న అంటారు. ఒకసారి అందరూ సపోర్ట్ కొట్టండి. అయ్యా మరి మీ పట్టణం ఎక్కడయ్యా? మా యొక్క పట్టణం మీరు అడుగుతున్నావా? మా యొక్క పట్టణము ధనియాల కోట పట్టణము. మీ యొక్క పట్టణమేనా? ధనియాల కోట అంటారు. అవును స్వామి. మరి ఇక్కడ మీరు సభ చేస్తారా? ఇది వెళ్ళిపోతారా మధ్యలో? నా యొక్క తల్లిదండ్రులు రమ్మంటున్నారు కదా, నా తల్లిదండ్రులు చెత్తకు వెళ్ళదు కదా. సరే, ఆ విధముగా ఇక్కడ కదా ఇట్లు ఉండగా ఆ శివశంకరుడు ఇలా నాగదేవికి ఏమని వరించినాడంటే, స్వామి నాకు ఒక కుమారుడు ఇస్తే ఒక్క కుమారుడు కొడుకు కాదు, ఒక్క రూపాయి ముళ్ళ కాదు, నాకు ఇంకొక సంతానము కావాలి స్వామి అన్న. మరి ఆ సమయమున మరి ఇలా నాగదేవి ఏ విధముగా గర్భము దాల్చి బాధపడుచున్నదనగా అయితే ఆనాడు శివశంకరుడు ఒక కుమారుడు ఇస్తాను వరం కోరుకుంటే 2 వరములు కావాలి స్వామి అని అడిగాడు. నీకు మొదట కుమారుడు పుడితే ఆ కుమారుడి వరలత్తమల్లన్న అని పేరు పెట్టిన. మరి బ్రాహ్మణుల దగ్గరికి పోయి అడిగితే పంచాంగం చూస్తే నీకు ఒక కుమారుడు పుట్టిండు అని అతనికి చాలా గండం ఉన్నదని చెప్పాడు. మరి ఈ సమయంలో మీకు నిండు గర్భం తల్లి. మరి ఏ విధంగా మరి మీరు ఆ కడుపులో ఉన్నటువంటి మరి ఆడకూతురా మగకూతురా మాకు తెలియదా? మా కుమారుడు ఆ పాఠశాల నుంచి పిలిపిస్తున్నాం. వందనములు జనకుల్లారా, వందనములు జనకుల్లారా, వాచతోడు చేసేదం ఈ నన్ను విలువ నంపిన కారణమేమిటో నాతో వివరించు. ఇక్కడ నన్ను వినిపించిన కారణం ఏమిటో తెలుపు కదా అట్లా మల్లన్న వరుసాతో చెప్పేదా చిన్ని పోతా మల్లన్న వరుసాతో చెప్పేదా చిన్ని పోతా మల్లన్న వరుసాతో చెప్పేదా చిన్ని పోతా మల్లన్న వరుసాతో చెప్పేదా చిన్ని నేను ఆ కుందుమాల కోటకు వెళ్ళిపోయాను. అయితే మీరు పట్టణం విడిచి ధనియాల కోటను విడిచి దుందుమాల కోటకు పోతాడు రాజేంద్ర. అది విధంగా ఆయన కోట గోయకు గెలవయ్యా కన్నదందే అదునుమాల కోట గోయకు గెలవయ్యా కన్నదందే అదనియాల కోట గోయరు ఏలనరయ్యా కన్నదందే
దుందుబాల కూడా ఎత్తాడు కదా ఈ దర్యాల కూడా ఎవరు పరిపాలిస్తారు ఆయన? ఆ కుమారుడు రామయ్య ఆశ్చర్యమని కుమారుడు ఇంతగా చెబుతుండు కదా చూడన్న వాడు విలువయ్యా తల్లి అనకూడదు నువ్వే తెలుపు కదా అంటున్నా ప్రాంతానికి మొత్తంగా వినను కాదన్నా విననమ్మ కనబాగే నువ్వు వద్దన్నా వినను కాదన్నా వినను నా మనసు చాలా దిగులు చెందినది కాబట్టి నేను అక్కడికే పోయేదాను. అయితే ధన్యాల కోటను వదిలిపెట్టి దుందుమాల కోట పోతాడు మా రాజేంద్ర సరే పుత్ర ప్రగతవలన ఓ నాయనా తడిని గారెతి పురబంధువుల సీరా కన్నా అయితే రాజేంద్ర నాకు నాకు నా మనసు చాలా దిగులు చెందినది. నేను ఆ మాలకోటకు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ ధనియాల కోటను నువ్వు ఏలువ పుత్ర. సరే నాయన విలువ. అయితే రాజేంద్ర అయ్యా ఈ నాయన ఏమంటుందంటే కుమారవా నేను పెద్ద మనిషి నేనే కూర్చున్నాను మరి వల్లగాలి బిడ్డ ఆయనకి పట్టాభిషేకం కడుతుంది మహారాజా. సరే నాయన నాగదేవి ఒక ఆడకూతురుకు జన్మనిచ్చినది. ఆ జన్మ ఆడకూతురుకు జన్మనిచ్చింది కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పినాడంటే రాజేంద్ర మీ సంతానంలో మొదటి సంతానంగా కుమారుడు పుడతాడు, రెండవ సంతానంగా ఆడకూతురు పుడుతుంది. ఆడకూతురు పుడితే నీ కుమారుడికి గండం ఉండదని ఈ అమ్మాయిని పుట్టిన 7 వెలుమేమంటే ఊరి బయట తీసుకుపోయి కనకలబండ మీద తలపండు కొట్టి ఆ పుట్టవరగా జీరి గదచూరంతో పుట్టవరగా జీరి ఆ కుమార్తెను చంపి రావాలని ఆ బ్రాహ్మణుడు రాజుగారికి చెప్పిండు. కాబట్టి ఇప్పుడు తల్లి ఆ కుమారుడికి ఏ విధముగా కథ వివరిస్తానగా చూడండి. మరి నా యొక్క కుమారుడు వినిపిస్తున్నాడు, రాజకత్తి మీద కూర్చున్నాడు. దానికి కూతురు కదా కదా. అయితే ఆ శివచంద్రుడు నీవు సంతానం వేడుకుంటప్పుడు ఒక కుమారుడు ఇస్తానన్నాడు. అవునవును, నాకు ఒక కుమారుడు సరిపోదు, ఇంకొక వరం నీ స్వామి అని వేడుకుంటే రెండవ వరముగా నీకు ఒక ఆడకూతురు ప్రసాదించినాడు. అవును, కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఏమని చెప్పిందంటే ఈ అమ్మాయి ఉంటే
నీ కొడుకు గన్నమని చెప్పింది. అవును చెప్పినారమ్మా. మరి ఈ అమ్మాయి ఏం చేస్తామమ్మా? ఈ అమ్మాయిని నా గొప్ప ఇచ్చి అక్కడ అరకలమ్మా కక్కరమ్మ బండ మీద తల కొట్టి అక్కడ ఎట్టప్పుడు వేసి కాలేజీలో పని చెప్పాలమ్మా. అయితే నీ కుమారుడు పిలువనమ్మంటావా? ఆ పిల్లరమ్మ జరిగింది. అమ్మాయి నువ్వు ఒక కుమారుడు వద్దు నాకు వద్దు సార్ అని మళ్ళీ కుమారుడు తీసుకొని ఓ చెప్పినమ్మా. రాజేంద్ర, మీ తల్లిగారు మీరు ఈ సమయంలో రాజకక్షలో వస్తున్నారు. మీ తల్లిగారు మిమ్మల్ని విరవేమనే తీసుకురామన్నదయ్యా. నేను ఇక్కడ ఈ యొక్క సభ చేస్తుండగా మా తల్లి రమ్మంటున్నదా? అవును. సరిగా పదవి మంత్రి మరియా నువ్వు మీ తల్లి చూడండి, ఇదే 10,000 నమస్కారములు. నన్ను పిలిపించిన కారణం తెలుపుతుంది. రారామంతుల కొడుక రారామల్లందాడు రారామోతుల కొడుక రారామల్లాడనివో నీ యొక్క చెల్లెలు నీ గడ్డాల పుట్టింది పడక ఇది దీన్ని తీసుకుపోయి నువ్వు అయితే రాజేంద్ర, ఈ అమ్మాయి బ్రాహ్మణుడు చెప్పినట్టుగా నీ గండాల పుట్టింది. ఈమె పెరిగి పెద్దగా అయితే నీ ప్రాణానికే ముప్పు వస్తుందని చెప్తున్నారయ్యా మీ అమ్మ. అడుగునా తల్లి? నాకుతో తెల్లరాను నాకుతో తెల్లరాను అడుగుతా వెతుకమ్మ నాకుతో తెల్లరాను అడుగుతా వెతుకమ్మ నాకుతో తెల్లరాను అడుగుతా వెతుకమ్మ నాకుతో తెల్లరాను అడుగునా పోకుని న్యాయమో గాదు నిలనే అడుగునా పోకుని న్యాయమో గాదు నిలనే అడుగునా పోకుని తల్లి నా పుత్రుల చెల్లెలు కదా పుట్టి ఒక్క రోజు పసిబాలని ఈ పసిబాలని మొదటిలో పుట్టిందయ్యా. ఈ పసిబాల ఈ రోజు పొద్దున ప్రసవించిన పసిబాలని ఆపాస్తులు ఆ పాపిష్టురాలని ఎందుకు అడుగున్నావు తల్లి? కుమారుగా నీ యొక్క చెల్లెలైతే నీకు బాగా రాజపడతా నీ యొక్క చెల్లెలైతే నీకు బాగా రాజపడతా నీ యొక్క చెల్లెలైతే
నా యొక్క చెల్లెరాలు జడే నా యొక్క చెల్లెరాలు మగనాలని అయ్యంటివమ్మా నా యొక్క చెల్లెరాలు తప్పేది ఏం చేసినారో దాని ఉందా తెలుపదమ్మా తప్పేది ఏం చేసినారో దాని ఉందా తెలుపదమ్మా తప్పేది ఏం చేసినారో నీ యొక్క చెల్లెరాలు ఓహో కుమారా ఈ రోజుకు 2 రోజుల పసుకుంటే ఏమి తప్పు చేసింది తల్లి నీ మనసులో నాకు పగరాలంటున్నావు నాకు పగరాలు ఏ విధంగా అయింది సరే నీ మనసులో దాయకుండా నాకు వివరంగా చెప్పు తల్లి ఓహో కుమారగా నీ యొక్క చెల్లెరాలు ఎత్తుకొని కోరబడినా నీ యొక్క చెల్లెరాలు ఎత్తుకొని కోరబడినా నీ యొక్క చెల్లెరాలు